నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నీటి ప్రశ్నాపత్రం లీక్ అయిన మాట వాస్తవమన్న సుప్రీంకోర్టు. పేపర్ ఎంతమందికి చేరిందో తేలాల్సి ఉందన్న ధర్మాసనం. చిట్యాల మండలంలో మంత్రి కోమటిరెడ్డి పర్యటన. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పిలుపు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని భారత పిటిషన్. విచారణను గురువారానికి వాయిదా వేసిన హైకోర్టు. పీర్జాదిగూడలో పేదల ఇళ్లు కూల్చివేయటం దారుణం. కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్న ఈటెల. కవిత దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా. వచ్చే గురువారంలోపు కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశం.